మావోనికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అనే సినిమా ఆయనే ఏదో దిష్టి గురించి అని మాట్లాడిన దాని మీద చెప్పు మీద కూర్చోగినట్టు గుర్తున్నాడు ఆయన. తెలంగాణ పరువు ఇట్లా, తెలంగాణ పరువు అట్లా, గట్టెట్లా మాట్లాడతారు బిడ్డ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని, నీ సినిమాలు అట్లెట్లా నడుస్తాయి ఇట్లెట్లా నడుస్తాయి అని మామూలు పోజు కొడతలేడు, భుజాలు టిట్టి తిప్పుకుంటా. ఆ నరాల వీక్నెస్ మనిషి కదా అయ్యా. బుద్ధి ఉండాలి మీకేమన్నా. ఒక ఆడబిడ్డ నీ కాన్స్టిట్యున్సీలో భర్తను తీసుకుపోయి గంటల కొద్దీ బయట తిప్పి 6-7 సార్ల మూత్రం ఉచ్చదాగిపిస్తే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. నీ ఇంట్లోకి అట్లా జరుగుతాయి. పిల్లల మీద చిన్న చిన్న పిల్లలు, బడిపోయే పిల్లలు, వాళ్ళు మా నాయనేడి సాగు బతుకుల్లో ఉన్నదని తెలిసి వాళ్ళు రోజు ఏడుస్తుంటే కూడా నీ కనికరం రాలే, ఒక్క మాట కూడా మాట్లాడతలేవే. బుద్ధి ఉండాలి రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళని నీ క్యాబినెట్లో పెట్టుకున్నావు. నువ్వు కూడా దొంగలకు సద్దులు మోసినవి అయితే నువ్వు కూడా దొంగవే అవుతావు. నువ్వు ఆల్రెడీ దొంగవే, నువ్వు హోమ్ మినిస్టర్ కాబట్టికే నీ మీద ఆ బాధ్యత ఉంటుంది. ఎక్కడెక్కడ తీసుకుపోయినరో ఏందో ఇప్పటికీ వారం రోజులు అయిపోయింది. తనని తీసుకుపోయి వారం 10 రోజులు అయింది ఆల్మోస్ట్. 7 తీసుకుపోయినరు, టవర్లు ఉన్నాయి, సిగ్నల్లు ఉన్నాయి, ఎవరి ఇళ్ళకి తీసుకుపోయినరు. ఇప్పటిదాకా నువ్వు జనం ముంగడ పెట్టాల్సిన అవసరం ఉన్నది హోమ్ మినిస్టర్ కాబట్టి నీ బాధ్యత. ఇప్పటివరకు నువ్వు పెట్టలేదు. అమ్మా నీకు మాత్రం చెప్తున్నాము, తెలంగాణ సమాజం మొత్తం నీ ఎంబడి ఉంటుంది. మంచిని కోరుకునే ప్రతి ఒక్కరు నీ ఎంబడి ఉంటారు. ఇటువంటి ఆలోచన నువ్వు ధైర్యం చేసిన వాటికి నీ ఎంబడి ఉంటారు. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వస్తాం. గీ తోకపటాకి అందులో భయపడేది ఏం లేదు. విన్నారా? ఎవరు ఇక్కడ భయపడ్డాడు ఎవరు లేదు. అవసరమైతే మొత్తం ఎల్లమ్మ గుడానికి పిలుపునిచ్చి మొత్తం తెలంగాణను మొత్తం ఇక్కడ తరలిస్తాం. ఇక్కడనే ఒక పెద్ద బహిరంగ సభ పెడతాం. వీళ్ళు ఇట్లనే కనుక చేసేది ఉంటే కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మొత్తం అందరినీ కలుపుకొని పెద్దోళ్ళని ఇక్కడ పిలుస్తాం. ఇక్కడ ఈ ఊరికి మందాకృష్ణతో పాటు అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీటింగ్ పెడతాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విన్నారా? మీరు ఏడవకండి. ఏడుస్తే ఇగో ఈ ఏడుపులు రేపు తర్వాత ఇంకేమేమి ఎట్టెట్టు పోతాయో నీ ఇంట్లో శోకానికి దారి తీసేటట్టు చూసుకోకు కోమటిరెడ్డి వెంకరెడ్డి అని చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి సెక్షన్స్ కూడా చాలా దారుణం. ఘోరం. 137(2) అండ్ 171 బిఎన్ఎస్ పెట్టిరు. ఈ 137(2) అనేది కిడ్నాప్ సంబంధించి, 171 ఎలక్షన్ సంబంధించి. ఇప్పుడు ఆయన కత్తులు పెట్టిరు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిరు అని అన్నాడు. సో మరి ఇక్కడ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సరే ఇదంతా ఒకటైతే కిడ్నాపింగ్ నాన్ బెయిలబుల్ కేసే కదా ఇది. మరి ఈ పాటికి అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలే? ఆయన ఎవరో కొండలరెడ్డి సిఐ అట, శివరామరెడ్డి డిఎస్పీ అట. మరి ఎస్పీ ఏం చేస్తున్నాడు? మరి ఇది ఎందుకు ఇంత దారుణం? జస్ట్ ఓన్లీ బైండ్ ఓవర్ చేసి వదిలేసారు అంతే వాళ్ళని. అంటే మీరు ఎవరికి సపోర్ట్గా ఉన్నట్టు ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. అది వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ప్రవీణ్ రెడ్డి ఎవరమ్మా? విజయరెడ్డి మటర్ దాంట్లో మీ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు చైన్ స్నాచర్ ఎవరో ఉన్నారని చెప్పినావు. చైన్ స్నాచర్ కేసులో ఉన్నారు. మొత్తం ఆడోళ్ళ మీద గొలుసులు ఎత్తుకపోయే బ్యాచ్ ఇది, గాంజా బ్యాచ్ ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ పెంచి పోషిస్తున్న బ్యాచ్ అంతా అదే ఉన్నది. ఇప్పుడు వీళ్ళని కిడ్నాప్ చేసిన దాంట్లో కూడా గాంజా బ్యాచ్, వాడేమో చైన్ స్నాచింగ్ బ్యాచ్, వాడి మీద కూడా కేసులు ఉన్నాయి. 2-3 కేసులు ఉన్నాయి. అంతే ఇక గొలుసులు ఎత్తుకపోవడే ఉంటుంది. అటు బజార్ వాళ్ళ సైడ్ వాళ్ళకి పోయినాం సార్. పోతే ఆమె అంటుంది, అమ్మాయి నువ్వు ఓవర్ చేసినావు, చాలా ఓవర్ చేసినావు అంటుంది. ఆమె అంటే సందీప్ రెడ్డి అది కోత మిషన్ గుద్దిందంట, 7-8 లక్షలు అయినంట. అయితే ఎట్లయింది అక్క అని నేను అంటుంటే చెప్పినాక నీకు పెయిన్ ఉంది, నీకు అర్థమైంది, మీరు కాబట్టి ఏం బయటపడలేదు, నువ్వు ఎందుకు ఓవర్ చేసినావు ఆ విషయంలో అని నన్ను ప్రశ్న వేస్తుంది. ఓకే సరే అమ్మా, అయినా కానీ మేమైతే అండగా ఉన్నాం. మేము వస్తాం. ఏ టైం అయినా కానీ అండగా ఉన్నాం మీతోని. మీరేం వెనక ముందు కావాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మేమున్నాం. అటెంప్ట్ మర్డర్ పెట్టాలని డిమాండ్ చేద్దాము. రేపు మళ్ళీ పోతున్నాడు హ్యూమన్ రైట్స్ దానికి కూడా పోతున్నారు. ఫాలో అప్ చేస్తున్నాం మేము కూడా. అది చూద్దాం. అది పెట్టకపోతే దాని మీదనే అవసరం అయితే దాని మీదనే ఇక్కడ సమావేశం అని ఏదైనా ఇక్కడ పెడతాం. ఈ చుట్టుపక్కల ఊర్లలో కూడా మొత్తం తిప్పుతాం. ఆ కోమటిరెడ్డి సంగతి ఏంటిదో, రేవంత్ రెడ్డి సంగతి ఏంటో చూద్దాం అంతే.